నాకైతే 70 తగిలింది గట్టిగా సెకండ్. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 193 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ప్రజెంట్ అయితే నేను మన టీంతో ఉన్నాను ఇక్కడ ఆడుకోవడానికి వస్తావా? సో ఇప్పుడైతే ఒక కంటెంట్ చేస్తున్నాం, షూట్ చేస్తున్నాం. నేను మన స్వరూప్ బ్రో ఒక చిన్న సీన్ అయితే తీసాం అనమాట జిమ్లో. ఎందుకంటే మళ్ళీ రేపు ఇవాళ వెళ్ళలేము కదా బ్రో, సండే కాబట్టి ఎందుకులే అని చెప్పి నిన్నే కంప్లీట్ చేసుకున్నది. మిగతా అంతా ఇక్కడ తీసేద్దాం మనం ఒక హాఫ్ అన్ అవర్ అంతే. నీకు 2 డైలాగ్, మనోడు 2 డైలాగ్, నాకు 2 డైలాగ్ అయిపోద్ది. కాకపోతే కొంచెం ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ టైం పట్టిద్ది. అది షూట్ అవ్వగానే రిమైనింగ్ కూడా ఎడిటింగ్ చేసి అక్కడ దాకా మనం డబ్బింగ్ చెప్పుకొని వెళ్ళిపోతా. రిమైనింగ్ మనం షూట్ మా ఇంట్లో ఉంది, నేను చేసుకుంటా అది మ్యాక్సిమం. ఓకేనా? సో గైస్, ఇవాళ వర్క్ అయితే మొదలు పెడతానండి. ఇవాళ సండే మనం డాన్స్ ప్రాక్టీస్ లేదు, జిమ్ లేదు, ఫిజికల్ వర్కౌట్లు ఏం చేయట్లేదు, బాడీ స్ట్రెయిన్ అయ్యేలా. జస్ట్ మనం ఈ వీడియో షూట్స్ అవి స్క్రిప్ట్ రైటింగ్ అవి చేసుకుందాం. ఇప్పుడు తొందరగా అయిపోతే బ్రో రేపటి షూట్ స్క్రిప్ట్ రాసుకుంటా. ప్లస్ ఇంకా ఆ స్క్రిప్ట్ కూడా అయిపోతే షార్ట్ సిరీస్ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లో రాసుకుంటా. ఓకేనా? రేపటి స్క్రిప్ట్ రాసి రేపు షూట్ ఉంది కన్ఫర్మ్, మన కామెడీ వీడియో. ఓకేనా? లెట్స్ గో గైస్, స్టార్ట్ చేద్దాం పదండి. ఇంకా నేను వీడియో బాగా వెళ్తుందా? నిన్నదా? ఓకే బ్రో, యావరేజ్ అంతే. ఎక్కడ వెళ్ళట్లా, చేద్దాం బ్రో, ఇంకా చేస్తాం. మనకి అసలు వ్యూస్తో సంబంధం లేదు బ్రో, మనకి క్రియేటివిటీతో సంబంధం ఉంది. ఓకేనా? మన కంటెంట్ రాయడంలో చేయడంలో దాని సంబంధం, వ్యూస్ అంతా మనకు అవసరం లేదు. సో జస్ట్ మనం బెస్ట్ ఇస్తున్నాం లేదా చూసుకుందాం. ఓకేనా? లెట్స్ గో. సరే సరే, నేనేం చేయాలి చెప్పు. ఎందుకంట ఇలా ఇక్కడ దాకా పెట్టు, పైన స్పేస్ పెట్టు. ఎందుకు? సో గైస్, నైట్ పూట ఉప్మా చేయించాను అనమాట, తినడానికి కాదు, ఎందుకంటే ఒక వీడియో షూట్ చేయడానికి. సో అది అయిపోయిన తర్వాత తింటాం అనుకోండి, అది వేరే విషయం. ఆ వీడియో షూట్ ఇక్కడ మా ఇంట్లో చేస్తున్నాం. ఇందాక పార్క్ దగ్గర ఒక వీడియో షూట్ చేసాం, సో అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియో షూట్ ఇంకా రిమైనింగ్ అనమాట, ఇది దానికి కంటిన్యూషన్. ఇప్పుడైతే ఈ వీడియో మా తమ్ముడు షూట్ చేస్తాడు. ఇప్పుడు వీడియో మా స్వరూప్ బ్రో వస్తాను షూట్ చేయమంటే హెల్ప్ చేస్తా బ్రో అన్నాడు. కాకపోతే చిన్న సీన్లో ఎందుకు మనోడు కంటెంట్ రాసుకుంటున్నాడు. సో ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. ఓకేనా? షూట్ సరేనా? ఓకే. సో కొంచెం క్రియేటివ్గా తీయాలని ట్రై చేద్దాం. ఓకే? మనోడు క్రియేటివ్ జీనియస్ హెడ్ అనమాట. సో ఫ్రేములు మామూలుగా ఉండవు, చూడండి తీరే. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఈ ఉప్మా ప్లేట్ ఉంది కదా, ఈ ఉప్మా ప్లేట్ మా ఊడు ఏంటంటే అక్కడ దూరం నుంచి స్లైడ్ చేస్తే నా దగ్గర రావాలన్నమాట. సో ఆ షాట్ ఇప్పుడు తీయాలి. చూద్దాం మనోడు కరెక్ట్గా చేస్తారో లేదో, ఎన్ని టేక్లో చేస్తారో చూద్దాం. లెట్స్ గో. ఓకే, రెడీ, స్టార్ట్. నేను ఇక్కడ ఉన్నా, అక్కడ దాకా వచ్చింది. ఫస్ట్ టాస్క్ ఫస్ట్ది పోయింది, సెకండ్ టైం చూద్దాం. ఓకేనా? బెటర్ లక్ నెక్స్ట్ టైం. వెళ్ళు తొందరగా, వేసి పరిగెత్తు, మళ్ళీ కనిపించకూడదు ఫ్రేమ్లో. ఓకేనా? కమాన్, ఏయ్. అబ్బో, ఏంట్రా నువ్వు ఎంత గట్టిగా వేసావు? చూసేయి, వెళ్ళు, చూసేసరికి ప్లేట్ కూడా చూడు ఎలా వచ్చిందో. గో, యాక్షన్. ఓ సూపర్ వాయిస్. సో నాకైతే 70 తగిలింది గట్టిగా. సెకండ్ టైం వచ్చినప్పుడు ఇక్కడ తగిలింది దెబ్బ. సో ఓకే గైస్, ఇప్పుడు అయితే ఈ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుని ఇంకా డబ్బింగ్ కంప్లీట్ చేసుకోవాలి. ఇవాళ అయితే ఎక్కువ మేము షూటింగ్ చేయలేదు వల్ల వేరే టాస్క్ ఏం చేయాలి, జస్ట్ ఈ వీడియో షూట్ మీద ఉన్నాం. వర్కౌట్లు ఏం చేయాలి. ఇప్పుడు ఈ షూట్ అయిపోయిన తర్వాత బుక్ రీడింగ్ చేసుకుంటా. సో గైస్, ఇవాళ బ్లాగ్లో అయితే ఇంతే. ఈ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపటి వీడియో కూడా స్క్రిప్ట్ రాసుకోవాలి. నేను కూర్చొని 1 అవర్ టైం ఉంది, స్టార్ట్ చేస్తా. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. అండ్ రేపు వర్క్ ఏంటంటే మన మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలి మధ్యాహ్నం నుంచి. కుదిరితే రేపు మార్నింగే షూట్ చేయడానికి ట్రై చేస్తా. మధ్యాహ్నం మనం మ్యూజిక్ డైరెక్టర్ని కలిసేసి ఈవినింగ్ వచ్చి ఎడిటింగ్ డబ్బింగ్ చెప్పుకొని అప్లోడ్ చేసిన ప్లాన్ చేద్దాం.
లేకపోతే మధ్యాహ్నం వచ్చి షూట్ చేసేలా ప్లాన్ చేయాలి. కంటెంట్ బట్టి ఉండిద్ది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే సో గైస్ రేపు కలుద్దాం మళ్ళీ. స్టే ట్యూన్. బాయ్.